ఇప్పుడు మనం 6వ తరగతిలోని 6వ పాఠ్యాంశమైనటువంటి పోతన బాల్యం 6th లెసన్. దీన్ని రచించింది వానమామలై వరదాచార్యులు. పోతన బాల్యం. ఇందులోని బిట్స్ చూద్దాం. ఆ లెసన్లో ఉన్నటువంటి బిట్స్, వ్యాకరణాంశాలు, భాషాంశాలు. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేదే విశేషణం. ఇక్కడ విశేషణం ఇచ్చారు. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉండే గుణాన్ని తెలిపేదే విశేషణం. ఎర్రని. ఇక్కడ ఎర్రని అనేది ఉదాహరణగా ఇచ్చారు. నామవాచకానికి బదులుగా వాడేదే సర్వనామం. మనకు తెలుసు, పేరుకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. ఆమె అని ఇచ్చారు ఉదాహరణకు. పనిని తెలిపే మాట క్రియ. మనం ఏం పని చేస్తున్నామో దాన్ని తెలిపేది క్రియ. ఆమె చదివింది, చదువుతుంది, ఇది క్రియ. లింగ వచన విభక్తులు లేనిదే అవ్యయం. లింగము, వచనాలు, విభక్తులు ఎటువంటిది లేనిదే అవ్యయం. కానీ అని ఇచ్చారు ఉదాహరణ. పేరును తెలిపే పదం నామవాచకం. ఇది అందరికీ తెలుసు. పేరును తెలిపేదే నామవాచకం. హైదరాబాదు, సీత, రాము అట్లాంటి పేరును తెలిపేదే నామవాచకం. ప్రకృతి వికృతులు కూడా ఇచ్చారు బిట్స్ 6th లెసన్లో. పోతన బాల్యం లెసన్లో ప్రకృతి వికృతులు కూడా మనకు ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. 1 మార్క్. భోజనం, బోనం. పుస్తకం, పొత్తం. నిద్ర, నిదుర. పర్యాయపదాలు ఈ లెసన్లోని 6th లెసన్లో పర్యాయపదాలు. పురం, పట్టణం, నగరం. ధరణి, పుడమి, అవని. కోతి, కపి, వానరము. గుడి, కోవెల, దేవాలయం. సందులు ఈ లెసన్లో ఇచ్చినటువంటి సందులు. చిన్న పెద్దలు ప్లస్ అందరికీ. చిన్న పెద్దలు, ఊ ప్లస్ ఆ. ఉకారానికి అచ్చులు పరమైనప్పుడు ఉత్వసంధి. ఎక్కువ సిక్స్త్ క్లాస్లో ఎక్కువ ఉత్వసంధి రిపీట్ అయిందండి అన్ని లెసన్స్లో. తనకెవ్వరేదేని. తనకు ప్లస్ ఎవ్వరు ప్లస్ ఏదేని. తనకు, ఊ ప్లస్ ఏ. ఎవ్వరు ప్లస్ ఏదేని. ఇది చాలా టఫ్ ఉంది. తనకెవ్వరేదేని. తనకు ప్లస్ ఎవ్వరు ప్లస్ ఏదేని. ఉత్వసంధి. వెదకు గన్పడు దాకా. వెదకున్ ప్లస్ కనపడు దాకా. సరళ. ఫుల్ వీడియో కోసం నా ఛానల్లో చూడండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మీకు చాలా యూజ్ అవుతుంది.